తీసిన గోతులో తానే పడ్డమంటే సెరపుకురా సెడేవు అంటే సరైన అర్థం తెలుసుకోవాలంటే మాత్రం ఈ వీడియో వెనకమాల స్టోరీ మీరు తెలుసుకోవాలండి. ఒక అన్న ఉన్నాడు, ఓ తమ్ముడు ఉన్నాడు, ఒక అమ్మ నాన్న కూడా ఉండే ఉంటారు కదమ్మా. స్టోరీ బాగుంది, కంటిన్యూ చేయి. ఏంటి మమ్మీ ఎవడీడు? అన్న మీద తమ్ముడికి విపరీతమైన కోపం ఉందన్నమాట. అన్ననేసేద్దామని డిసైడ్ అయిన తమ్ముడు అన్న ఇంటికే నైట్ టైంలో పెట్రోల్ పోసేసి నిప్పంటిచ్చేశాడు. అదేందమ్మా అంత దారుణం? అసలు ఎటుపోతుంది ఈ సొసైటీ, ఈ సమాజం? నువ్వు మరీ ఓవర్ యాక్షన్ చేయొద్దు గానీ ఆ తర్వాత ట్విస్ట్ ఏంటో తెలుసుకోవాలంటే ఆ సీన్ చూడాల్సిందే అబ్బాయి. కర్మఫలం అనేది ఒకటి ఉంటుంది. అది ఒక్కోసారి వెంటనే రిజల్ట్ చూపించేస్తోంది, ఒక్కోసారి లేటుగా అయినా దాని ఎఫెక్ట్ చూపిస్తోంది. అలాంటి ఇమీడియట్ కర్మఫలం చూపించిన ఘటన ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన అన్న ఇంటికి నిప్పంటించేందుకు ప్రయత్నించాడు. కానీ తనకి కూడా మంటలు అంటుకోవటంతో లాబోదీపోమన్నాడు. దీంతో సహాయం కోసం కేకలేశాడు. పొరుగువారు వెంటనే స్పందించి మంటలు ఆర్పివేశారు. కాలిన గాయాలైన ఆ వ్యక్తిని హాస్పిటల్కు తరలించారు. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇది జరిగింది. గోవిందపుర గ్రామంలోని తన అన్న రామకృష్ణ ఇంటి దగ్గరకు తమ్ముడు మునిరాజు అర్ధరాత్రి సమయంలో వెళ్లాడు. ఆ ఇంటికి బయట నుంచి లాక్ వేశాడు. పెట్రోల్ చల్లి నిప్పంటించాడు. చీకట్లో మునిరాజు చేతులు దుస్తులపై కూడా పెట్రోల్ పడింది. అంతే, అతనికి కూడా మంటలు అంటుకున్నాయి. సాయం కోసం కేకలు వేశాడు. చుట్టుపక్కల వారు అలర్ట్ అయి వచ్చి మంటలను ఆర్పి అతన్ని కాపాడారు. తీవ్రమైన కాలిన గాయాలతో మునిరాజును మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనపై దర్యాప్తు చేశారు. ఆ ఇంటి వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశారు. అన్న ఇంటికి నిప్పంటించేందుకు ప్రయత్నించిన తమ్ముడు మునిరాజుకు మంటలు అంటుకున్నట్టు తేలిపోయింది. ఆస్తి అమ్మకాన్ని వ్యతిరేకించినందుకు అన్నపై కక్షతో ఈ పనికి పాల్పడినట్టు తెలుసుకున్నారు. మునిరాజుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గాయాల నుంచి కోలుకున్న తర్వాత అతన్ని అరెస్టు చేస్తామన్నారు పోలీసులు. సోషల్ మీడియాలో ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.